సో, థంబ్‌నెయిల్ చూసారు కదా! అది మ్యాటరు. ఇంకా వీడియోలు చేయడం ఆపేస్తున్నాను. ఎందుకంటే, నిన్న ఆ పచ్చడి వీడియో గురించి నేను మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదని చాలా కొంతమందన్నారు. దానివల్ల మనకి ఒక 10 మంది సబ్‌స్క్రైబర్స్ మైనస్ అయ్యారు. కానీ నాకు అనిపిచ్చింది, ఇంకా ఆపేస్తే బెటరేమో వీడియోస్ అని. సో, ఈ వీడియో కూడా ఎక్కువ సేపు ఉండదు డ్యూరేషను. చాలా త్వరగా కంప్లీట్ చేసేస్తున్నాను. ఎవరైతే నిన్న పెట్టిన ఆ పచ్చడ్ల వీడియో కింద కామెంట్స్ చేశారో, ఎవరెవరైతే నీ ఒపీనియన్ కరెక్ట్ కాదు. నువ్వు ఆ అమ్మాయికి ఎలా సపోర్ట్ చేస్తావు అసలు? జస్ట్ ఆ అమ్మాయి ఆ పచ్చడి రేట్ ఎంత అని అడిగినందుకు అన్ని బూతులు తిట్టొచ్చా ఆ అమ్మాయి? అలా బూతులు తిట్టిన అమ్మాయిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? ఆ అమ్మాయి మాట్లాడింది. ఆ అమ్మాయి మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు అని చెప్తావా? అని చాలామంది అన్నారు. నిజమే వాళ్ళందరూ అన్నది కరెక్టే కాబట్టి నేనింకా వీడియో ఆపేద్దాం అనుకుంటున్నాను. అని అంటారనుకుంటున్నావా? అసలు నేను మాట్లాడిందేంటి? ఈ మాట్లాడిన దాంట్లో మీకర్థమైందేంటి? మీకర్థమైన తర్వాత మీకు నచ్చింది పెట్టిన కామెంట్ ఏంటి? ప్రతీదీ మాట్లాడతా. నేను మాట్లాడిన పాయింట్ ఏంటి అంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నీ పొజిషన్ పెంచుకో, నీ జీతం పెంచుకో, నీ సంపాదన పెంచుకో, లేదంటే రేపొద్దున నీ పరిస్థితి ఇలా అయిపోద్ది అని తిట్టిన పాయింట్ ఏదైతే ఉందో, ఆ పాయింట్ ప్రతి మగోడి జీవితంలో ఎక్కడో ఒక చోట ఫేస్ చేయాల్సి ఉంటది. ఎప్పుడు? నిజంగానే ఆడి సంపాదన, ఆడి పొజిషన్ పెంచుకోకపోతే. మంచి జరిగినా, చెడు జరిగినా రెండిట్లలోంచి మనం తీసుకోవాల్సిన చాలా విషయాలుంటాయి. నేను ఆ విషయాన్ని తీసుకున్నా. అంతేగాని ఆడు పచ్చడి కొనటానికి వెళ్ళాడా? పచ్చడి కొన్నోడిని ఇది ఏమని తిట్టింది? అలా తిట్టడం తప్పా? రైటా? ఏమి నేను మాట్లాడలేదు. అంత జడ్జిమెంట్ ఇచ్చి అంత ఖాళీ మనకి లేదు. కానీ ఆ సిట్యుయేషన్‌లో నుంచి అబ్బాయిలందరూ ఖచ్చితంగా ఆ పాయింట్ తీసుకోవాలి. ఏ పాయింట్? ఒరేయ్! నీ పొజిషన్ పెంచుకోకపోయినా, నీ సంపాదన పెంచుకోకపోయినా, నీ కెరియర్ మీద కాన్సంట్రేట్ చేయకపోయినా, రేపొద్దున్న రకరకాలుగా జరుగుతాయి అని చెప్పి ఆ అమ్మాయి తిట్టింది కదా! యెస్, అది కరెక్ట్. ఆ పాయింట్ కరెక్ట్. ఆ అమ్మాయి కరెక్ట్ అని నేను నా వీడియోలో ఎక్కడా కూడా చెప్పలా. భలే తిట్టింది. బాగా తిట్టింది. ఆ అమ్మాయి పచ్చడే ఆ అమ్మాయికి ఇష్టం వచ్చినంత రేట్‌లో అమ్ముకుంటే నీకు కావలిస్తే కొనుక్కోవాలి గానీ, వద్దంటే మానేయాలి కానీ, నువ్వెవడివి అడగడానికి? అని నేనెక్కడా అనలేదే. ఒక అబ్బాయిగా సొసైటీలో ఒక 24, 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత పని పాట లేకుండా తినేసి ఇంట్లో కూర్చొని తిరుగుతున్నాడనుకో సొంత అమ్మాబాబులే అంటారు. అనవసరంగా కన్నాంరా నిన్ను. చెడ పుట్టావు మా కడుపున. పక్కింటోడు చూడు 25,000 సంపాదిస్తున్నాడు. ఎదిరింటోడు చూడు 50,000 సంపాదిస్తున్నాడు. ఎనకాలింటోడు చూడు 80,000 సంపాదిస్తున్నాడు అని తిడతారు. సో, అక్కడ తీసుకున్నావు నువ్వు అమ్మ నాన్నలు తిట్టారు కాబట్టి. ఇక్కడ ఒక అమ్మాయి వాళ్ళకి మధ్యలో జరిగిన ఏదో బిజినెస్ డీల్ వల్లో ఏదో ఒక మాట అనేసింది. అలా రేపొద్దున్న మన లైఫ్‌లోకి వచ్చిన అమ్మాయి కూడా అనొచ్చు. అంటే ఏం చేస్తావు? మూసుకొని కూర్చుంటావు. ఏమీ అనలేవు. లేదంటే నీ లవరే అనొచ్చు. ఏం చేస్తావు? ఏం చెయ్యవు. కాళ్ళు గడ్డం పట్టుకొని లేదు నేను మంచి జాబ్ తెచ్చుకుంటాను, లేదు నా పొజిషన్ పెంచుకుంటాను అని అడుక్కుంటావు తప్ప అక్కడ నువ్వు పీకేదేమి ఉండదు. లేదంటే ఇంకొకడెవడో బంధువెవడో వచ్చి అన్నాడు. ఈ అమ్మాయి ఎందుకురా అసలు ముందు కావాల్సింది మనం రేటు చూడకుండా కొనుక్కోవాలిరా, అలా బ్రతకాలిరా అని ఎవడో అన్నాడు. నువ్వేమంటావు? సరే పెద్దనాన్న, సరే చిన్నాన్న, రేపొద్దున్న నుంచి మంచి జాబ్ తీసుకుంటాను చిన్నాన్న అంటావు. కానీ ఇక్కడ ఒక అమ్మాయి ఎక్కడో జరిగిన సిట్యుయేషన్‌లో ఒకడిని తిట్టింది. అది విన్న వెంటనే నీకు పౌరుషం వచ్చేసింది. అక్కడ నువ్వు ఆ పాయింట్ తీసుకో. అది ఒక మోటివేషన్ లాంటిదే. రేపొద్దున అలాంటి మాట ఎక్కడో ఎవరినో అంటే నువ్వు విన్నావు. రేపొద్దున నీ దాకా రాకూడదంటే నువ్వేం చేయాలి? అమ్మో! జస్ట్ రేట్ అడిగినందుకే తెలియనోడిని ఒక అమ్మాయి ఎలా అనేసిందంటే రేపొద్దున మన లైఫ్‌లోకి చాలామంది వస్తారు. చాలామంది మధ్యలోకి మనం వెళ్ళాలి. సో, అలా ఎళ్ళాలి. అలా ఎళ్ళినప్పుడు ఇలాంటి మాట దేవుడి దయ వల్ల మనకు ఎదురు కాకూడదంటే మనం పొజిషన్‌లు పెంచుకోవాలి అనే మోటివేషన్ మనకొచ్చి తీరాలి. ఇప్పుడు చెప్పు. నిన్న మాట్లాడిన వీడియోలో నీకేమంత తప్పుగా అనిపిచ్చేసింది? నీకేమంత ఎబ్బెట్టుగా అనిపిచ్చింది? ఆ అమ్మాయి పచ్చళ్ళు అమ్ముకుంటుంది. ఒకడో పచ్చడి కోసం మెసేజ్ పెట్టాడు. ఆ సిట్యుయేషన్ ఏంటి? నిజంగా ఆళ్ళిద్దరి చాట్‌లో జరిగిందా లేదా అనేది నాకు అనవసరం అని చెప్పి కూడా నేను వీడియోలో చెప్పా. ఏమీ ఇనం మనం. మనకు కావాల్సిందేంటంటే ఆవేశం.
మన ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేనంత ఆవేశం తెచ్చేసుకుని ఎవరో 10 మంది నచ్చలేదన్నారు కదా, నిజమే కదా నచ్చలేదు ఇది అని చెప్పేసి అందరి పాయింట్ ఆఫ్ వ్యూలోనే నువ్వు ఆ వీడియోని చూసేసి ఆ వాయిస్ వినేసి వదిలేసావు అమ్మాయిది. కానీ నేనేం విన్నానంటే ఎవడో తెలియని ఒక అమ్మాయి జస్ట్ రేట్ అడిగితేనే చడామడా తిట్టేసి అమనాభూతులు తిట్టేసింది. ఒరే నీ పొజిషన్ పెంచుకో ఎదవా ఫస్ట్, లేదంటే సంకనాగిపోతావు అని చెప్పి తిట్టింది అంటే రేపొద్దున నిజంగా మన లైఫ్లోకి వచ్చిన వాళ్ళు కూడా అలా మనల్ని తిడితే జస్ట్ ఇమాజిన్ మన పరిస్థితి ఏంటి. అందుకని ఖచ్చితంగా నీ పొజిషన్ నువ్వు పెంచుకోవాలి. ఒక్కోసారి నువ్వు వాట్సాప్ స్టేటస్లు పెడతా ఉంటావు కదా, కామెంట్లు పెట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇదేమి పగతోనో కసితోనో ఇంకో దాంతో కాదు. మీ కామెంట్స్ అన్నీ ఆల్వేస్ వెల్కమ్. ఎందుకంటే మాట్లాడేంత స్వేచ్ఛ నాకు ఎంత ఉందో కామెంట్ పెట్టేంత స్వేచ్ఛ నీకు కూడా ఉంది. సో మనమే ఒక్కోసారి వాట్సాప్ కొటేషన్ పెట్టుకుంటాం కదా, ఏమని అమ్మాయి ఎప్పుడు వాట్సాప్ కొటేషన్లు కాకపోయినా ఫ్రెండ్స్ దగ్గర కూర్చున్నప్పుడైనా మాట్లాడుతూ ఉంటాం. అమ్మాయి ఎప్పుడైనా సరే బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ రేటు చూడకుండా కొనాలరా, అలా కొనాలంటే మన పొజిషన్ పెంచుకోవాలి, మన సంపాదన పెరగాలి అని చెప్పి అనుకుంటాం అనుకోమా. ఇప్పుడు కూడా అడుగుతున్నా, గుండెల మీద చేసుకుని చెప్పు, అబద్ధాలు వద్దు, అబద్ధాలు అస్సలు చెప్పొద్దు అనుకుంటాం అనుకోమా. కానీ ఎప్పుడైనా కొనుక్కోగలిగామా? మనం కొనుక్కోలేకపోయాం. ఎందుకంటే మన పొజిషన్ బాగోక, మన పొజిషన్కి ఆ స్తోమతకి సరిపోక. నేనేమంటున్నానంటే నువ్వు అలా బతకాలంటున్నా, నువ్వు ఆ స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. నువ్వు ఆ రేంజ్లో ట్యాగ్ చూడకుండా దొరికినట్టు సంచులు వేసుకుని వచ్చేయాలంటున్నా. అది నీకు నచ్చకపోతే మళ్ళీ కామెంట్ పెట్టు. మళ్ళీ చెప్తున్నా, అసలు ఇప్పుడు కూడా నా వీడియో నచ్చకపోతే ఇప్పుడు కూడా వెళ్ళిపో. నిన్న వీడియోస్ అన్నీ కామెంట్స్ అన్నీ చదువుకుంటూ వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఒకడంటాడు, ఆడు వీడియోని ఎందుకంటున్నానంటే యాజ్ ఎ ఫ్రెండ్గా నాకు ఆ ఫ్రీడమ్ ఉందనుకుంటున్నాను. సో నువ్వు ఎందుకు బ్రో మంచి డిస్కస్ చేస్తున్నావు కదా, ఇదే ఎందుకు తీసుకున్నావు, మంచి వీడియోలు చెప్తే చాలామందికి ఉపయోగపడతాయి కదా, చాలామంది దాని గురించి డిస్కస్ చేస్తారు కదా, చాలామంది మాట్లాడతారు కదా నీతో అని. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనం చాలా వీడియోలు చేస్తూ ఉన్నాం. మనకుండే సబ్స్క్రైబర్స్ 187,000. మన వ్యూయర్షిప్ వచ్చి ఆన్ అండ్ యావరేజ్ 10,000 ఒక్కో వీడియోకి. నేను ఆ వ్యూయర్షిప్లో అయ్యి చూడను, కేవలం నా సబ్స్క్రైబర్స్కి నా ఫ్యామిలీతో నేను మాట్లాడినట్టు ఫీల్ అవుతాను కాబట్టి నాకు అవి ఫరక్ పడదు. ఆన్ అండ్ యావరేజ్ నేను పెట్టే ప్రతి వీడియోకి 100, 120, 130, 140 కామెంట్లు ఉంటాయి. కానీ నిన్న పచ్చళ్ళు సో అండ్ సో జరిగింది, ఆ అమ్మాయికి నేను సపోర్ట్ చేస్తానని తమ్నేల్ పెట్టగానే 300 కామెంట్లు. 300 కామెంట్లు, ఓన్లీ 300 కామెంట్లు. నేను ఆ తమ్నేల్ ఎందుకు పెట్టాను తెలుసా? ఒక నెగిటివ్ ఇష్యూ జరిగినప్పుడు, ఒక గొడవ జరిగినప్పుడు, ఒక వరస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ అయినప్పుడు దాంట్లో మనం తీసుకోవాల్సినవి చాలా ఉంటాయి. ఎప్పుడు మంచిలోనే కాదు, చెడులో కూడా ఉంటాయి. సో ఆ చెడులో నేను తీసుకుంది ఏంటంటే, ఒక అబ్బాయి పొజిషను ఎప్పుడూ గొప్పగా ఉండాలి. ఆడు తలెత్తుకుని సొసైటీలో తిరగాలంటే ఆడు గొప్పగా ఉండాలి, ఆడి పొజిషన్ గొప్పగా ఉండాలి, ఆడి క్యాపబిలిటీ గొప్పగా ఉండాలి. అంటే సొసైటీ గురించి బతకపోయినా ఆడికాడు లగ్జరీగా చాలాసార్లు చెప్పి, నేను టక్కుమని ఈరోజు సాయంత్రం గోవా వెళ్ళాలనుకుంటే ఈ రోజు కాకపోయినా వచ్చే వారం అయినా సరే వెళ్ళిలా ఉండాలి, వచ్చే వారం కాకపోయినా ఈ నెలాఖరికైనా సరే వెళ్ళి దమ్ము ఉండాలి. ఎందుకంటే ఆడి లైఫ్, ఆడు 20 సంవత్సరాలు ముడ్డు కిందకు వచ్చినప్పటి నుంచి కష్టపడతానే ఉంటాడు. మరి అలాంటి వాడు పొజిషన్ పెంచుకోకుండా ఇంకా అలాగే బ్రతికి అలాగే చచ్చిపోతే అలా. అందుకే ఆ అమ్మాయి మాటల్లో కొన్ని పాయింట్లు నచ్చినాయి నాకు. ఆ అమ్మాయి మాటల్లో పాయింట్లు మాత్రమే నచ్చినాయి. మళ్ళీ చెప్తున్నా, నేను ఆ అమ్మాయి పచ్చళ్ళ వ్యాపారానికి బ్రాండ్ అంబాసిడర్ని కాదు. ఆ అమ్మాయి చెప్పిన దాని గురించి నేను వెనకేసుకుని రాలేదు. నా వీడియోలో నేను ఎక్కడా కూడా పొల్లు పోకుండా నా పాయింట్ మీద చాలా క్లియర్గా ఉన్నా. ఒరే బాబు, ఎవరెవరో అంటే రేట్ అడిగితే ఎలా తిట్టేస్తుంది బ్రో అది అమ్మనాభూతులు అని నువ్వు అంటున్నావు. సరే వాళ్ళిద్దరూ తిట్టుకున్నారు, వాళ్ళిద్దరు గొడవ నీకెందుకు? నీకు పని పాట లేదా? వాళ్ళిద్దరు తిట్టుకున్నారని నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే అసలు నువ్వు ఎంత ఎమోషనల్ ఫూల్వో నీకు అర్థం కావట్లేదా? మరి నువ్వెందుకు వీడియో చేసావు అంటే, ఎస్ నేను చేసాను, ఎందుకంటే నేను ఎమోషనల్ ఫూల్ కాదు. వాళ్ళిద్దరూ తిట్టుకున్నారు. ఆ తిట్టుకున్న పాయింట్లో, ఆ అమ్మాయి తిట్టిన పాయింట్లో ఒక బ్యూటిఫుల్ పాయింట్ కనిపించింది నాకు. అదేంటంటే, రేపు పొద్దున్న ఆ అమ్మాయి తిట్టిన తిట్లే మన పెళ్ళమో, మన గర్ల్ ఫ్రెండో, మన అమ్మో, మన నాన్నో, మన చుట్టమో, ఇంకో బీరకాయ పీస్ సంబంధం ఎవడో ఒకటి తిడతాడు గురు. తిడతాడు. ఏమని తిడతాడు చెప్పనా? టీవీ కొనమన్నారు, లేదు నేను 32 ఇంచెస్ కొంటాను అన్నావు నువ్వు. వాళ్ళు అన్నారా ఇప్పుడు 32 ఇంచెస్ ఏంటి, ఎల్ఈడి సన్నగా ఉండాలి, 55 ఇంచులు ఉండాలి, అన్నీ ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు సినిమాకి వెళ్తే 1500 అయిపోతాయి అనవసరంగా, నెలకు 4 సార్లు వెళ్ళాలంటే 5000 అయిపోతే, శుభ్రంగా 55 ఇంచెస్ కొని 1 లక్ష రూపాయలు పెట్టి సోనీ టీవీ, లైఫ్లో ఒకసారి కదా టీవీకి పెట్టేది అని అంటారు. అప్పుడు నువ్వు లేదు 32 ఇంచెస్ కొనుక్కుందాం ఈసారికి అన్నావు అనుకో, నిన్ను మొహం మీద తిట్టకపోయినా సరే పక్కింటి వాళ్ళ దగ్గర కూర్చుని మరీ
కొడుకు గురించి, మొగుడు గురించి, ఫ్రెండ్ గురించి, చుట్టాల గురించి తిడతారు. మా ఆయన ఉన్నాడు ఎందుకు ఆ 32 అంట, మీ ఆయన ఉన్నాడు ఎంచక్క శుభ్రంగా చేసి చిన్న ఉద్యోగం అయినా సరే చాలా తెలివిగా బతుకుతాడు, తెలివిగా కొంటాడని పెళ్ళం తిడతా ఉంటుంది. ఇంట్లో అమ్మ నాన్నలేమో మా ఓడి అమ్మాయి ఎంత చెప్పినా ఇంటలేదురా బాబు ఇలాగే ఉంటున్నాడని ఇంట్లో వాళ్ళు తిడతారు. ఇవన్నీ చివరికి ఒక మగ ప్రాణికే లాస్ వచ్చేది. అలా లాస్ రాకూడదురా బాబు, ఎక్కడో చూసావు కదా ఇలా ఇలా తిట్టుకున్నారు. ఒక అమ్మాయి పచ్చడి రేట్ అడిగినందుకు ఇలా తిట్టిందంటే రేపు పొద్దున్న మన లైఫ్లోకి వచ్చిన వాళ్ళు ఇదే సిచ్యువేషన్ క్రియేట్ అయితే నువ్వు ఎలా ఫేస్ చేయగలవు, అర్జెంటుగా నీ పొజిషన్ పెంచుకోని నేను చెప్తే ఒకడేమో నిన్ను తిడితే ఎలా ఉంటుంది అంటాడు. నన్ను తిడితే అడ్రస్ కనుక్కుని వెళ్ళి మహిళా సంఘాలు కాదు కదా, ఎవడడ్డొచ్చినా సరే లాగి ఎగిరి అందకపోయినా స్టూల్ వేసుకుని మరీ కొడతా నన్ను అంటే. ఎందుకంటే అది వాళ్ళిద్దరికీ సంబంధించిన గొడవ. ఆడు కొడతాడా, ఆడికి వేసేస్తాడా, లేదంటే వాళ్ళిద్దరు కొట్టుకుని చేస్తారా మనకు అనవసరం. ఒక గొడవ జరిగినప్పుడు దాన్ని చూసి ఎంజాయ్ చేయడం కంటే ఈ గొడవ ఎందుకు జరిగింది, ఈ గొడవలో మనకి ఎక్స్పీరియన్స్కి లేదంటే మనం ఫ్యూచర్లో వాడుకోవడానికి ఏమన్నా పాయింట్ వస్తుందా అనేది నువ్వు ఆలోచించాలి. నేను నా వీడియోస్లో చాలాసార్లు చెప్పా, ఎమోషనల్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎమోషనల్ ఫోర్స్ని మనం కంట్రోల్ చేయకపోతే ఫ్యూచర్లో చాలా చాలా కోల్పోవాల్సి వస్తుంది. నా దగ్గర 300 కామెంట్లు ఉన్నాయి. మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తారా చూడాలని నాకు అనవసరం, కానీ మీరు వెళ్ళి 300 కామెంట్లు చదవండి. చదివిన తర్వాత వచ్చి వీడియో చూడండి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఒక్కొక్కడు అంటాడు కవర్ డ్రైవ్ వేయడానికి వీడియో చేసావా, లేదంటే బాగా మేనేజ్ చేసావు. అసలు మేనేజ్ చేయాల్సిన అవసరం మనకి ఏంటి బ్రో? నువ్వు తిట్టావు, నేను పడ్డాను. సో మన ఇద్దరు కాన్వర్జేషన్ నుంచి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఏంటి, అనవసరంగా తెలియని దాంట్లో ఏలు పెట్టకూడదు అనే పాయింట్ అన్న నేర్చుకోవాలి. లేదంటే ఓహో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఇలాంటి ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట అని అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఫ్యూచర్లో జాగ్రత్త పడాలి. అలా జాగ్రత్త పడరా నాయన. అనామకుండే అనరాని మాటలు అనేసింది ఒక ఆడపిల్ల. రేపు పొద్దున్న మన లైఫ్లోకి వచ్చేవాళ్ళు ఎలా ఉంటున్నారో, ఈ రోజుల్లో అమ్మాయిలు ఎంత లగ్జరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు. ఒక అబ్బాయికి నార్మల్గా అసలు నీకు సిగ్గుందో ఒక అబ్బాయికి కామెంట్ పెట్టడానికి, మీ ఊళ్ళో మీ సందులో మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడానికి ముక్కి మూలిగేస్తున్నారు. అబ్బాయికి ఎంత ఉంది, అది మాత్రం కొంచెం ఆన్ అండ్ యావరేజ్ ఉంటుంది, కానీ 30 లక్షలు 40 లక్షలు ప్యాకేజ్ కావాలి సంవత్సరానికి అబ్బాయిని చేసుకోవాలంటే. మరి ఇక్కడ ఏం చూస్తున్నారు, రేంజే చూస్తున్నారు కదా, పొజిషనే చూస్తున్నారు కదా. అదే అమ్మాయి తిట్టింది, ఆ పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయి కొనుక్కోవడానికి వచ్చినోడిని. వాళ్ళిద్దరూ ఏదోటి పడ్డారు. నేను సపోర్ట్ అని నేను సో అమ్మాయి తిట్టింది కదా, బాగా తిట్టింది, అద్భుతంగా తిట్టిందని ఎక్కడా చెప్పలేదే. ఆ తిట్టిన పాయింట్ ఏదో ఉందో అది అబ్బాయిలకి చాలా చాలా ఉపయోగపడుతుంది, రగిలిపోవాలి. ఆ ఆడియో ఉన్నప్పుడు అయ్యి బాబోయ్ రేపు పొద్దున్న ఇలా కొంప తీసి మనం పెళ్లి చేసుకుంది అనేసిందంటే మన పరిస్థితి ఏంటి అని భయం వేయాలి. మనకి భయం వేసి మన పొజిషన్ మనం పెంచుకోవాలి, మన లైఫ్ని మనం ఎంజాయ్ చేయాలి. అది చెప్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇదంతా పక్కన పెట్టే పెళ్ళిళ్ళు చేసుకుని నిజంగా అలాంటి తిట్లు పడుతున్న మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా? ఇంతమంది ఉన్నారు. అది నాకెలా తెలుసు అంటావా? నాకు వచ్చి మెయిల్స్ ఇంత మెయిల్స్ వస్తాయి. అన్నా నేను ఇంత కష్టపడి ఎంతో కొంత 30-35 వేలు జీతం వస్తుందన్నా, మా ఆవిడ నన్ను చేతకనోడు అంటుందన్నా, ఎదురింటి మొగుడుతోని పక్కింటి మొగుడుతోని పోలుస్తుంది, నాకున్న దాంట్లో నేను మరీ 5 స్టార్ రెస్టారెంట్ తీసుకెళ్ళకపోయినా వారానికి ఒకసారి బావచ్చికి తీసుకెళ్తున్నానన్నా, అయినా సరే తిడుతుందన్నా, ఆడింగోడు అంటుందన్నా, నన్ను చేతకనోడు అంటుందన్నా, గాజులు తొడుక్కోమంటున్నా. ఇవన్నీ అన్నారు. మెయిల్ ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి. ఇంకొకటి అంటాడు, అన్న పెళ్లి సంబంధం వచ్చిందన్న, చాలా మంచోడు నేను, నాకు అసలు మీరు చెప్తే నంబర్ బీర్ హ్యాబిట్ కూడా లేదు, అలాంటిది సొంత ఇల్లు లేదని పెళ్లి చేయడం మానేశారన్న, ఇప్పుడు నాకు 30 వచ్చేస్తున్నాయని ఒకడు. ఆడి పొజిషను పెంచుకుంటే పెళ్ళి అవ్వదు, నువ్వు పెంచుకోలేదు కాబట్టి పెళ్ళి అవ్వలేదు. ఆ అమ్మాయి చెప్పిన పాయింట్ కరెక్టే కదా, పచ్చళ్ళ అమ్మాయి తిట్టిన పాయింట్, నీ పొజిషన్ పెంచుకోరా అని. నేను బాగా తిట్టింది అని చెప్పట్లా, అమ్మాయి తిట్టిన తిట్లు ఈ రోజుల్లో చాలామంది తిడుతున్నారు, కానీ అవి బయటికి రావట్లా. నాలాంటోడు ఎవడో నోటితోలుగడు బయటకు అంటా ఉంటే మీకు అర్థం అవట్లా. అర్థం చేసుకుంటే 10,000, అర్థం చేసుకోలేదనుకో 10 పైసలు, నీ ఇష్టం అది. నువ్వు మళ్ళీ దీని కింద కామెంట్లు పెట్టినా నేను రెడీ. నేను మళ్ళీ చెప్తున్నా, నేను చెప్పిన పాయింట్ తప్పు అయితే నన్ను చూడొద్దు గురు, నన్ను చూడొద్దు. నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ కొట్టే. నేను చెప్పాను కదా నిన్నటి వీడియోకి 10 మంది అన్సబ్స్క్రైబర్ చేశారు. నాకేమైంది? అన్సబ్స్క్రైబ్ చేస్తే నాకేమైంది? నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ నాట్ ఏ యూట్యూబర్. నేను యూట్యూబ్లో కోట్లు గడించేద్దామని రాలా. నేను ఒక సినిమా ఫెలోని. నాకు సినిమా అంటే ఇష్టం, యాక్టింగ్ అంటే ఇష్టం, రాసుకోవడం అంటే ఇష్టం. నా ప్రధాన వృత్తి అది. నేను ఏదైతే ఫేస్ చేశానో లైఫ్లో, నేను ఫేస్ చేసిన వాటి వల్ల నేను ఎంత వెనక్కి వెళ్ళిపోయానో అలా ఇంకొకరు వెళ్ళకూడదు అని నా ఎక్స్పీరియన్సెస్, ఇలా నేను చూసిన ఎక్స్పీరియన్స్లు, నన్ను చూసేవాళ్ళు, నాతో మాట్లాడగలిగే వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను అంతే.
అంతేగాని యూట్యూబ్‌లో వైరల్ అయిపోవాలనో, లేదంటే యూట్యూబ్‌లో మిలియన్స్ కొట్టేయాలనో, లేదంటే యూట్యూబ్‌లో ఇంకోటి చేసేద్దామనో నేను రాలా. క్లియర్‌గా చెప్తున్నా. నా దగ్గర 300 వీడియోలుంటాయి నా ఛానెల్‌లో. నువ్వు ఎక్కడికన్నా ఎళ్లి చూడు. మనం 2,00,000 సబ్‌స్క్రైబర్స్ కొట్టేయాలి, 1,000,000 కొట్టేయాలి, లేదంటే నాకు ఇది కావాలి, అది కానీ నేను ఎప్పుడు ఏది అస్సలు సబ్‌స్క్రైబర్స్ టార్గెట్స్ గాని, లైక్స్ ఏం లేవు. జస్ట్ వీడియో రీచ్ అవ్వాలనుకున్నప్పుడు దీనికో లైక్ చేయండి. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్‌లో చాలామంది ఉండొచ్చు. ఈ వీడియో రీచ్ అవ్వాలి అని చెప్పి మాత్రమే అడిగా నేను. అర్థమైందా నీకు? ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి కూడా అయ్య బాబోయ్! ఏంటి ఇలా అయిపోయింది వీడియో అని నాకేం లేదు. నాకు నవ్వొచ్చింది. నేను విపరీతంగా ఎంజాయ్ చేశాను నీ కామెంట్‌లన్నీ చూసి. అమ్మ, ఆలి అని తిట్టినోడున్నాడు దాంట్లో. ఇంకోటి నాకు అయన్నీ నేను పట్టించుకోను. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ మై పాయింట్. నేను ఏ పాయింట్ అయితే అనుకున్నానో ఆ పాయింట్ అది కాదు అనేది ఎవరైతే బుర్ర తక్కువ కామెంట్లు పెట్టారో వాళ్ళకి చెప్పడానికి మాత్రమే చేశా. ఇప్పుడు నేను పగా ప్రతీకారాలు పెట్టేసుకుని, లేదంటే అయ్య బాబోయ్! ఈడేంటి ఇలా అనేసాడని దానికి ఆన్సర్ చేయడానికి నా దగ్గర అంత టైం లేదు. ఇప్పుడు 300 కామెంట్లకి రిప్లై పెట్టాలనుకో, 300లో నాకు తెలిసి నెగెటివ్ కామెంట్లు ఒక 50 ఎన్నో ఉన్నాయి. సో, ఆ 50కి నేను రిప్లై పెట్టడానికి నాకు చాలా టైం పడద్ది. స్ట్రెస్ మనకు అయన్నీ ఎందుకు? శుభ్రంగా వీడియోలో మళ్ళీ చెప్తా. మళ్ళీ ఇనలేదనుకో, నువ్వు మళ్ళీ కామెంట్ పెట్టు. ఈసారి నేను చెప్పా, నా పని నేను చూసుకుంటా. సో, మళ్ళీ చెప్తున్నా. ఇప్పటికీ ఆ అమ్మాయికి నేను సపోర్ట్ చేస్తున్నాను అని థంబ్‌నెయిల్ ఎందుకు పెట్టానంటే, అదే కాకుండా వేరే థంబ్‌నెయిల్ ఏదైనా ఒక ప్లెయిన్ టైటిల్‌తో పెట్టాననుకో ఎవడు చూడడు. దానివల్ల ఆళ్ళ పాయింట్ లాస్ అవుతారు. అందుకని ఆ అమ్మాయికి సపోర్ట్ అనగానే, అయ్యో! ప్రపంచం మొత్తం ఆ అమ్మాయి మీద విరుచుకు పడిపోతా ఉంటే ఈడు సపోర్ట్ అంటున్నాడు ఏంటి తెలుసుకుందాం అని చూడడానికొస్తారు. చూసిన తర్వాత నేను ఒక నాలెడ్జ్ పిల్ ఇవ్వగలుగుతానేమో అని ట్రై చేశా. ఆ వీడియోలో ఎక్కడా కూడా ఆ అమ్మాయి బండబూతులు భలే తిట్టింది బాసు, కరెక్టే కదా తిట్టిందని అనలా. ఆ అమ్మాయి తిట్టిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. అది కరెక్ట్. అది మగజాతి కానీ వాడుకుంటే ఆ పాయింట్‌ని రేపొద్దున ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉంటది. ఒక ఆడది తిట్టింది. ఎందుకు తిట్టింది? ఏం తిట్టింది? అనేది ఒక ప్లేస్‌లో జరిగిన ఇష్యూ. ఆమె తిట్టిన దాంట్లో నీ పొజిషన్ పెంచుకోకపోతే, నీ స్థాయి పెంచుకోకపోతే రేపొద్దున ఇలా ఉంటది సిట్యుయేషన్ అని తిట్టింది అంటే ఒక ఆమె, అలాంటోళ్ళు ఎంతమంది ఉంటారు? రేపొద్దున్న కర్మ కాలిపోయి మన లైఫ్‌లోకి అలాంటి ఒక పర్సన్ వస్తే నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? ఇది నా పాయింట్. నీకు అర్థమైంది అనుకుంటున్నాను. నీకు అర్థమైనా, అవ్వకపోయినా చాలా సంతోషం. మళ్ళీ చెప్తున్నా. ఈ పాయింట్ కూడా నువ్వు కన్విన్స్ అవ్వకపోతే మళ్ళీ చెప్తున్నా. అన్‌సబ్‌స్క్రైబ్ హ్యాపీగా చేసేసుకో. కానీ నేను ఏది చెప్పినా సరే అది నేను సాటిస్ఫై అయ్యి ఇది కరెక్టా? కాదా? అని నాకు అనిపిస్తేనే చేస్తా. వ్యూస్ కోసమో, వైరల్ అయిపోవడం కోసమో, లేదంటే దాన్ని ఏమంటారో లక్షల కోట్లు గడించేయడానికో నేను ఇది పెట్టలా. ఇది నీకిచ్చే ఎక్స్‌ప్లనేషన్ కాదు. నువ్వు ఇప్పుడు రియాక్ట్ అయ్యావు కదా! నిన్నటి వీడియో కింద కామెంట్స్ పెట్టి. అలా ఎమోషనల్‌గా లైఫ్‌లో ఎప్పుడూ రియాక్ట్ అవ్వకు. ఆలోచించు. ఎక్కడైనా ఒకటి చూసినా, నువ్వేమన్నా తెలుసుకున్నా దాంట్లో మన బతుక్కి ఏదైతే ఉపయోగపడుతదో తీసుకోవాలి. అది మంచిలోంచైనా, చెడులోంచైనా. అలా తీసుకోకపోతే, అలా తీసుకోకుండా ప్రతీదీ నువ్వు అనుభవించి తెలుసుకోవాలనుకుంటే ఈ జీవితం సరిపోదు అనేది నా ఒపీనియన్. ఇప్పుడు కామెంట్ పెట్టు. నేను చెప్పింది తప్పైతే మళ్ళీ తప్పనే పెట్టు. హ్యాపీ. నేను చూస్తాను, నేను చదువుతాను. లేదు కరెక్ట్ అంటే గనక కరెక్ట్ అని కామెంట్ పెట్టి తీరాల్సిందే. ఎందుకంటే తప్పని కామెంట్ పెట్టి నువ్వు రియలైజ్ అయ్యావంటే ఫస్ట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది నేననమాట. పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ కలుసుకుందాం. ఈసారి ఇలా కాదు, వేరేలా. అంతేగాని ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ముడిచేసుకుని మూలన కూర్చుని వీడియోలు చేయటం మానేస్తాను అని అంటాననుకుంటున్నామేమో. అస్సలు మానను. చెప్తున్నాం కదా, ఐఎమ్ నాట్ ఏ యూట్యూబర్. నేను నాకు నచ్చిన వాళ్ళతో, నేనంటే ఇష్టపడే వాళ్ళతో చాలా హ్యాపీగా రోజు ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు మాట్లాడుకుంటూ ఉంటాం. మీరు కొత్తగా వచ్చినట్లయితే వెనకాలకెళ్ళి చూసుకుంటే మా కాన్వర్జేషన్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్‌గా, చాలా ఫ్రెండ్లీగా, కొట్టినట్టుగా, తిట్టినట్టుగా ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటే ఎలా ఉంటదో అలాగే ఉంటది. చూసి అప్పుడు కామెంట్ చెయ్యి. మళ్ళీ మాట్లాడుకుందాం.